హాయ్, నేను రీసెంట్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి చేసిన వీడియో చూసి నన్ను చాలా మంది కామన్గా అడిగిన 2 క్వశ్చన్స్. ఫస్ట్, అసలు ప్రెగ్నెన్సీలో ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి? యూజువల్గా మీకు రెగ్యులర్ పీరియడ్స్ అయితే అండ్ ఆ సైకిల్లో మీరు కన్సీవ్ అయితే మీకు పీరియడ్ మిస్ అయిన రోజే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. అలా మీకు యూపీటీ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి 2 to 3 వీక్స్ తర్వాత, అంటే వీక్స్ లో చెప్పాలంటే అప్రాక్సిమేట్ గా 7 వీక్స్ అప్పుడు ఈ స్కాన్ చేయించుకోవాలి. అయితే కొన్ని పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏదైనా బ్లీడింగ్ ఉన్నా, స్పాటింగ్ ఉన్నా, లేదంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువ వస్తున్నా, లేదంటే తెలియకుండా ఎక్కువ కళ్ళు తిరుగుతున్నా మరి 7 వీక్స్ వరకు వెయిట్ చేయకుండా మనం ముందే కూడా స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, ఎంత ఎర్లీగా మనకి స్కాన్ లో ప్రెగ్నెన్సీ తెలుస్తుంది? మనం స్కాన్ లో చూస్తే ప్రెగ్నెన్సీ తాలూకా ఫస్ట్ స్ట్రక్చర్ మనకు కనిపించేది జెస్టేషనల్ సాక్. ఇలా మనం స్కాన్ లో చూసినప్పుడు జెస్టేషనల్ సాక్ అనేది ఫస్ట్ మనకు కనిపిస్తుంది. అంటే అరౌండ్ 5 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడే మనకి స్కాన్ లో ఇది కనిపిస్తుంది. ఆ తర్వాత స్ట్రక్చర్ మనకు కనిపించేది యోగ్ సాక్. ఇలా ఒక రింగ్ లాగా కనిపిస్తున్నది యోగ్ సాక్. సాక్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బేబీకి న్యూట్రిషన్ అందించే స్ట్రక్చర్. ఇలా యోగ్ సాక్ ఫామ్ అయిన తర్వాత మనకి స్కాన్ లో బేబీ కనిపిస్తుంది. అంటే అరౌండ్ 6 వీక్స్ కలాగా బేబీ స్కాన్ లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బేబీకి హార్ట్ బీట్ అరౌండ్ 6 to 7 వీక్స్ అప్పుడు ఈ హార్ట్ బీట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే వరకు మనకి బై 7 వీక్స్ క్లియర్ గా బేబీ విత్ హార్ట్ బీట్ అనేది మనకి స్కాన్ లో కనిపిస్తుంది. ఎర్లీగా అరౌండ్ 5 వీక్స్ మనకు కనిపిస్తుంది, బట్ బై 7 వీక్స్ కి పిక్చర్ అంతా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ డెవలప్మెంట్ లో ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని ప్రెగ్నెన్సీలో ఈ డెవలప్మెంట్ అనేది లేట్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ కంగారు పడకుండా మళ్ళీ ఒక 10 days తర్వాత కానీ 2 వీక్స్ తర్వాత కానీ ఫాలో అప్ స్కాన్ చేసుకొని చూసుకోవాలి.